యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పోయే పెళ్లి గురించి కాదు, జరిగిపోయిన పెళ్లి గురించి. జరిగిపోయిన పెళ్ళ ఎక్కడ? విల్లా మేరీ చర్చ్ లో. దాని గురించి చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఉన్నాయి. ఏంట్రా భూమి అదురుతుంది? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈడేవడరా తిమింగ్లని 3Dలో చూసినట్టు ఉన్నాడు. ఏం చేస్తున్నారా? పబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం వాచ్ మ్యాన్. అమ్మాయి రాయల్ క్యాసినీలో డాన్సర్ సార్. పాప ఎవర్రా? సమీరా. పెళ్ళామంటరా? పెళ్ళామా? పెళ్ళి ఎప్పుడైందిరా? 10 minutes back. ఎప్పటి నుంచి పరిచయరా? 1 hour. గంట క్రితం పరిచయం చేసుకొని 10 నిమిషాల క్రితం పెళ్లి చేసుకున్నావంటరా? లేదురా, ఈ పాపం చూడగానే నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చాక లైన్ లో పెట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ప్రేమించి నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటారట. ఇవన్నీ అడగ నువ్వు ఎవర్రా? పోలే అయితే అరెస్ట్ వారెంట్ ఉందా? పోనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? పోనీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అని ఉందా? లేదంట్రా. ఏ కార్డు లేకుండా డ్యూటీ ఎలా చేస్తాడు రేడు? లేకపోతే లవ్ యూ రాజా. వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దాంరా? ఇడిగే పనిష్మెంట్ ఇద్దాం, నువ్వే డిసైడ్ చేయరా. ఆ మీసాలు చూస్తే నాకు భలే భయం ఉంది. అయితే కట్ చేద్దాం. మీసాలా? అమ్మో రేయ్, bulldozer పట్టుకోండిరా. వద్దురా వద్దురా. You are under arrest, watchman. రేయ్, ఈ అంబులెన్స్ ఎక్కి సిటీ అంతా సైరన్ కొట్టుకుంటూ తిరుగుతారా? పోనీ, రేయ్. ఏడవకేమని? ఏం చేయమంటారండి? మనిషి బానే ఉన్నాడు, మీసాలు ఒకటిగా పోయింది. ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది. ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఎంత, పోతే ఎంత? సార్, ఈ విషయం బయట తెలిసింది అనుకోండి, మీసాలతో పాటు మీ పరువు కూడా పోతుంది. అందుకే మాకు కారు ఇచ్చారనుకోండి, మేము కూడా ఈ విషయం బయట ఎవ్వరికి చెప్పాం. నిమ్మకాయలు నిలబెట్టిన మా ఆయన మీసాలు తీసి ఇప్పుడు బేరాలాడుతున్నారా మిమ్మల్ని? ఆగుమని. సరేరా, మీ కారు మీకు ఇస్తాం. మీరు ఒక పని చేసి పెట్టాలి. పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, మీరు పార్టిసిపేట్ చేయాలి. పిల్లల కోసం ఏమైనా చేస్తాం సార్. భావి భారత పౌరులకు స్వాగతం. మనిషిని చంపకుండా, దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవాలంటే స్టన్ గన్ ఎలాగ ఉపయోగించాలో ఈరోజు మీకు నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేయడానికి ఈ ముగ్గురు హెల్ప్ చేస్తారు. స్టన్ గన్ని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి దగ్గర నుండి ఇలా, అరే దూరం నుండి కూడా షూట్ చేయొచ్చు. ఇప్పుడు షూట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చేతులు ఎత్తండి. వద్దమ్మా, ప్రాక్టీసే కదా. పోనీ ఇక్కడ షూట్ చేయి, లేదా ఇక్కడ కాల్చు. ఎవరి మాట నీకు వినపడదు. ఏమ్ ఎట్ ద టార్గెట్. ఈ బ్యాచ్ లో వీడే పెద్ద టార్చర్. వీడిని టార్చర్ పెట్టగలిగేవాడు ఎవరున్నాడు? ఏంట్రా టీమ్ బాయ్. పులి ఉన్నది జాగ్రత్త, వచ్చింది సింహం రా.
జఫాగాళ్ళారా తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడుందో. రే కార్లో లేడీ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాచుకో. రే కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినోడురా పులి చేతిలో చస్తావేంట్రా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్ ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళైపోయిందిగా, నో ప్రాబ్లం. మ్యాజిక్ మామకి పులి గురించి చెప్పలేదురా. ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా. ఎలా ఉన్నాడో ఏంటో. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్. ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్. ఐ యామ్ హ్యాపీ హ్యాపీ. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. మీ నాట్ స్టీల్ యువర్ టైగర్ సార్. హూ స్టీల్? బాబా బ్యాచ్ స్టీల్ సార్. నాట్ ఓన్లీ టైగర్ సార్, మై మనీ ఆల్సో స్టీల్ సార్. నో మనీ సార్. సార్ గివ్ 10 రూపీస్ సార్. రే ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ అజయ్. రెస్ట్ కావాలా? తెల్లబడతాను. నువ్వెవరో మాకు తెలియదు. కావచ్చు నీ కొత్త బట్టలు కొనిస్తాను, ప్యాంట్ కూడా కొనిస్తాను, కొత్త అండర్వేర్ కూడా కొనిస్తాను. నన్ను వదలరా. ఆగండ్రా. Ray, you call Bawa gang here. I leave. Underwear. అండర్వేరా? Underwear. అండర్వేరా? అర్థమైందా? అండర్స్టాండ్. ఓ Adi. అండర్స్టాండ్. అండర్వేర్. యూ ఇంగ్లీష్. గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్. సూపర్ సార్, సూపర్ సార్. అండర్వేర్ సార్. బిగ్ 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 అండర్వేర్ సార్. కాల్ కాల్ బాబా బ్యాచ్. ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు? అసలు ఏం జరుగుతున్నారా మనకి? ఏమోరా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ మ్యాగ్నెట్ నవ్వకూడరా, దుబ్బేస్తున్నాడు. హలో హలో. లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్ మళ్ళీ చేస్తాను సార్. అలా ఊగుతూ చూడకండి సార్. మామా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పానా? పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంట సార్, సీరియస్ అవుతున్నారు.
You friends busy ante I know work, I know song. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్, నాట్. Hey! Cut this guy pieces and throw him kakulu gatulu. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వా? Hey, me Goa king, my tiger, baby of the palace. అలాంటిది నా బేబీని. You all die. అరే ఈడు ఇంగ్లీష్ మెంట్లగాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు రే. ఇంగ్లీష్లో ఒక చూపు చూడ. What? సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా, బాగా పిస్తా, బాదం పిస్తా. స్పీక్ వెల్. ఎస్ సార్. ఐ స్పీక్ పిస్తా. ఐ స్పీక్ పిస్తా ఇన్ ఇంగ్లీష్ సార్. I can talk English, I can walk English, I can laugh English, sir. English is a very funny language, sir. It has lot of rhymes, rhythms, and poems. English is the fashion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decoction, sir. Wow, I like English. Me too, sir. You like English. And I like. You leave. థ్యాంక్ యూ సార్. గోయింగ్. Hey, thank you. Hey, now you all bring Tiger home. Why smiling? యూ నో అండర్వేర్. వెయిట్. యూ నాట్ అండర్వేర్. ముద్ర బ్యాచ్ సార్. Oh. ఐ గివ్ వన్ ఐడియా సార్. బ్రిలియంట్ ఐడియా. What? యూ టేక్ 1 person from them. 2 persons will come with the tiger. Oh, Good idea. idea sir. I will take. Yeah. Take sir, one take. I will take Mama. Super. I like Mama. ఒకటి 2 3 4 రే పులి జాగ్రత్త. అలా తీసి వేసి వచ్చాయి. జాగ్రత్త. అరే 10 minutes లో పులి ఫ్లాట్. తిన్నగా నుంచెలావా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు? అంతగా చూడకూడదు ఏముంది అందులో? పులి ఉంది. ఆ? పులి ఉందా? ఏం కాదు, పిల్లోడు వీడు, నేను కాదు. కామెడీలు చెయ్యకు. సరే అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. ఏమండి? వద్దు, please. ఏయ్, అమ్మ, ఏమండి? పులి! అమ్మయ్యా సార్, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఏ పని చేస్తున్నా నలుగురు కలిసే చేస్తాం. ఇంకా చూడు. నేను రా సార్, ఫస్ట్ టైం ఆన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు మా. ఏంట్రా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? కంట్రోల్ చేసుకోవచ్చురా. ఓపెన్ ఏరియాలో పోసి చాలా రోజులైంది. రేపు రాయల్ బై చంద్రు నా తీర్థంతోనే స్నానం. Sit. పనిష్మెంట్ ఏంటో చెప్తే. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్నానం చేయి. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్ వాడు అంత పెద్ద తప్పు చేశాడు, వాడికి ఇంత చిన్న శిక్ష. లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు. చూడు. రే వీడు పెద్ద పిల్లిని పెంచుతున్నాడు రా. అవునరా, పెద్ద పిల్లి. చాలా బాగుంది.
పాపం దానికి ఏమైనా పెడదామా? మన దగ్గర ఉన్నాయి ఈ మంత్ తప్ప ఈ మందే పెట్టేద్దామా? మందా మన తాగట్లేదా పాపం పెళ్ళిరా అది కూడా తాగుతుంది షేర్ చేద్దాం Cheers. తాగు తాగు పిల్లి, తాగు అది మందులో పులికి మందు కొట్టించారా? ఇంపోర్టెడ్ లిక్కర్ సార్. శివ నాకు ఈ పిల్లి కావాలి. డోంట్ వరీ బేబీ, ఆ పిల్లిని తీసుకెళ్ళిపోదాం. ఆహా. రేయ్ మీరు కూడా రండిరా. సార్ సూపర్ సార్, చాలా ఫ్రెష్ అయిపోయినావు. మీరు మిస్ అయిపోయారు సార్. ఏయ్ ఏయ్ డిస్టెన్స్. క్లోరిన్ కొంచెం ఎక్కువ అయినట్టు ఉంది సార్. నాన్న అది క్లోరిన్ కాదు నాన్న యూరిన్. యూరినా? అదేరా నైట్ నువ్వు పో. జోకర్ అవుట్. ఉంటారు సార్. రై మ్యాగ్నెట్ మా వచ్చే లోపల జంప్ అయిపోతాం రండి. సార్ పులిని పెంచుతున్నారు, పాముని పెంచుతున్నారు, మరి ఈగంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ ఈగ వల్లేరా నేను ఇక్కడున్నాను. తప్పు చేశారా? నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారా? సార్ ఎవరు సార్ మీరు? మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏమి తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా? క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నన్నే కిచ్చక్ చేస్తారా? ఏం చేశాను సార్? మోసం చేసింది కాక పట్టులుడు తీసి డాన్స్ చేయించి దిక్కుల పెడతారా? పట్టుడు తీసి డాన్స్ చేయించమంటా? ఎవరు కాళ్ళు చెప్పు. సమంతాకి ఏమైనా డ్యామేజ్ అయిందో మిమ్మల్ని చంపేస్తా. ఎంతో గారాబంగా రాగులు జొన్నలు పెట్టేవాణి నా సమతాకి. సమంత డైటింగ్ చేస్తుందండి. రే 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 కోడి ఎక్కడైనా డైటింగ్ చేస్తుందా? కిచ్చా! అది మామూలు కోడి కాదురా, కోట్లు కొట్టుకొచ్చి నా లక్కీ కోడి. గాయలు అమ్ముకున్న నన్ను దాన్ని చేసిందిరా. నా సమతని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ ని తీసుకోండిరా. ముందు నా సమంత, తరువాత మీ ఫ్రెండ్. ఓకే సార్ మీ సంబంధం తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. కోసిన కోడిని అదేమైనా నాటు కూడా బయట కూడా కదా, మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి. సార్ మీరు ఇక్కడ ఉండండి, 1 hour లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం. ప్లేసు టైమింగ్ కిచ్చాకిని చెప్పాల్సింది నేను. హలో బాస్ కమాన్. రేపు ఉదయం సముద్రపు ఒడ్డున సూర్యుడు ఉదయిస్తుండగా చంద్రుడు అస్తమిస్తుండగా బీచ్ మే మిలేంగే, అమరా బీచ్ మే కోయి నై ఆనా. అంత బిల్డప్ ఎద్దు సార్, మనం ఏదో పెద్ద డానుల్ లాగా. మీరు డాన్లు కాకపోవచ్చు, మై హూ డాన్. కిచ్చా! సెండ్ మై సమంత. నో, ముందు మా అజయ్ గారిని పంపించు, ఆ తర్వాత మీ సమంత నాడు పంపిస్తాం. సూపర్. రే ఇది నా ఏరియా, ఇక్కడ నేను చెప్పింది జరగాలి, జరిగి తీరాలి. రే ఎవరా? ఏంటి డౌట్ గా చూస్తున్నావు? కొట్టుకోవచ్చుందో కొనుక్కోవచ్చుందో కాదు, నీ సమంతానే కావాలంటే. అడిగాడా? ఇది నా సమత కాదు. అది నీ సమ్మతానే కాదంటాను, ప్రూఫ్ ఏంటి? నా సమత కాలికి డైమండ్ రింగ్ ఉండాలి. అది ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఓకే. ఎలా రా? కట్ చేస్తుంటే కాలుగుంది, చౌకి పెట్టుకుందామని సైడ్ వేసు. రే అజయ్ గారు రా. వీడేంటి? నా కోసం మీరింత రిస్క్ తీసుకుని శ్యామ్ను సెట్ చేశారా? శామా? శ్యామ్ అంటే సమంత. ఇందాక ముసుగులో ఉండి అంతా విన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మీరు. చిచి, వీడు మా ఫ్రెండ్ కాదు. మా అజయ్ని మాకు ఇచ్చేసి కావాలంటే వీడిని తీసుకెళ్ళిపోండి. మేము కిచ్చా చేస్తే వాడినే మీరే ఉంచుకోండి. ఈ బొక్క గాని పెట్టుకుని మేమేం చేసుకోవాలా? వాడితో కలిసి పింగ్ పాంగ్ ఆడుకోండి. ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు?
कौन है तू बीच में आया? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు, క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడ? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్, ఆ డబ్బు నాదే. అరే ఆ గన్ను ఇవ్వరా. నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్ ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. డోంట్ వరీ. అరే ఇస్మే బుల్లెట్ కాకపోతే చాక్లెట్ ఉంటారా? కమ్ ఆన్ 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు, భయపడ్డావా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. మామా ఒకసారి ఆలోచించుకో మామ. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉంటావు మామా. కలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, నేను తీలేదు, ఈ పక్క నుంచి వచ్చాను. రే, నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియట్. జెలసీ. ఏటా కుదటం జోక్గా గుద్దావా? సీరియస్. సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు గీకులు పడవు. అసలు టెన్షన్ లో ఉన్నాను పైగా. అమ్మా హాసిన్ ఎక్కడమ్మా? ఏమా తెలుసా ఎక్కడమ్మా? ఎవడు అచ్చం టేల్ తెగిన ట్రింపాంజీలా ఉన్నాడు. రేయ్, ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా? మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి 1 నిమిషం కూడా అవ్వలేదు. అవుటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలికలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కొస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది. దాని చెప్పు. అది వదిలే సంధ్య. నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు, కానీ నాన్నకు కాదు, నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్య. బాయ్ సత్య. అంత అవసరమా? డబ్బులి బాయా. నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు. నీ కోసం ఆడాను పాడాను, డబ్బులి బాయా. ఇటురా. ఆ, పోషానిది పెద్దక కానీ మా అత్తయ్యది చిన్నక కానీ. నువ్వు పాడావు, నేను పాడావు. నువ్వు వాడావు, నేను వాడావు. కాబట్టి చెల్లుకి చెల్లు, నువ్వు వెళ్ళవే. నిజమ్మడా, ఇడు పెద్ద మెంటలుగాడు. నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. కత్తి రెస్టారెంట్ అంట, అటు పోనీ. ఫుడ్ కత్తిలో ఉంటుందేమో. బిల్లు బాంబులా ఉంటాయేమో. ఏదో అటు పోనీ. పేరే కాదురా, ప్లేస్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా, సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది. సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. వెయిటా మెనూ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ సమర సింహ. కత్తెందుకు విసిరారు సింహ గారు? ఎందుకంటే అది మెను, నేను వెయిట్ వెయిటరా? కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ డిటెక్షన్ నీకు అవసరమా? ఇదిగో, వెళ్ళి చదువు. చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? శంకరాభరణం తాతిముత్యం లేవా? ఏంటి వెచ్చా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ శివశాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడెవడు? మా వంటోడు.
నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం, కాదు సింహ సమర సింహ. ఏదో బిల్లు తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు. వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్గా ఉంటుంది. కొడదాం. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థ్యాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్లో కట్టకూడదు. ఏనా మూడొస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం వచ్చేట్టు తగిలింటన్నా. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా వస్తానా వస్తాను. రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా. రే ఏంట్రా నువ్వు తెస్తావని నీకు తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సు ఉందిరా, కానీ పైసా లేదు. అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3 ఏంట్రా ఫోన్ అనుకుంటా వచ్చేసాడు. వాళ్ళు వస్తారు. చంపు. ప్యాంట్ కావాలా? అరే బాబు, నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో కాకుండా సెన్సార్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్ మేడం సారీ. మళ్ళీ వచ్చానంట్రా. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని? బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. మార్నింగ్ మార్నింగ్. వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేగానా నాలుగో వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతాను రా? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఏంటి అని చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంట? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయటం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టిన వీక్ అయి ఉండొచ్చు, బిల్ల కొట్టిన పోక్ అయి ఉండొచ్చు. हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर. चारों शेर. రే సమరం, ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా. సంజారా వేసుకో. చెప్పరా. మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా. ఎక్కడ నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? రే నిజం చెప్పరా. దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా ఈ కత్తి వంటన్నా, కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మోపున నలుగురిని నిలువుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా. సీరియస్ ఇతారైంది. స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక?